రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఆనం వారిది. నెల్లూరు రాజకీయాలను దున్నేసిన ఆనం వారు ఇప్పుడు ఎక్కడున్నారు? టీడీపీలో చేరిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు గురించి వాళ్ళ అంచనాలు ఏంటి? ఆ కుటుంబంలో ఏం జరుగుతోందో ఇప్పుడు ఆనం కుటుంబంలో పెద్దవారైన ఆనం వివేకానంద రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉంది సార్ పాత కొత్త పార్టీ? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేను అనుకోవడం మాకేమీ ఇక్కడ తేడాలు ఏమి లేవండి, బాగానే ఉన్నాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. దీంట్లో మాకేమీ ఇబ్బందులుగా ఏం లేవు. ఒకప్పుడు టీడీపీతో మీ ప్రస్తావన మొదలైంది. యాక్చువల్గా చూస్తే కాంగ్రెస్ నుంచి టీడీపీ, అవునండి, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ అనుకోని పరిస్థితులు టీడీపీకి అవును. ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు అని అంటే ఒకటి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు ఖాళీ బొచ్చె చేతిలో పట్టుకొని దిక్కు దివాణం లేకుండా మేము రాష్ట్రం వదిలిపెట్టేశారు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ఒక్క చంద్రబాబు అయితేనే, తెలుగుదేశం అనడంలా నేను, చంద్రబాబు అయితేనే వీటిలన్నిటినీ బాగా చేయగలడు. ఆంధ్రలో ఇబ్బందులా, ఆనం వారి ఇబ్బందులా? ఆనం వారికి ఏమి ఇబ్బందులు ఉండవండి. అంటే రాజకీయాల్లో చక్రం తిప్పారు 10 ఏళ్ల పాటు. అంటే లేటెస్ట్గా నెల్లూరు జిల్లాని ఒక ఊపు ఊపేశారు. ఆనం వారికి తెలియకుండా చీమ చిటుక్కుమనే పరిస్థితి కూడా లేదు. అలాంటి ఆనం వారు మొన్న ఎన్నికల్లో డిపాజిట్లు రాని పరిస్థితికి వెళ్ళిన నేపథ్యంలోనే రాజకీయ పునరావాసం కోసమే టీడీపీలో చేరారు మనసు చంపుకొని అని. అట్లాంటిదేం లేదండి. మాకు అధికారంతోనూ పవర్లో ఉండడంలోనూ ఒక దీంట్లో ఉండడంలోనూ మాకు తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశంలో నుంచి మేము బయటకు వచ్చింది కూడా తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడే బయటకు వచ్చాం. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చాను. అటువంటి వాళ్ళం మేము ఈరోజు అధికారం కోసం ఈ వయసులో మేము బాధపడాల్సిన అవసరం మాకులే. మేము ఎక్కడున్నా మాతో ఉండే జనం మాతో ఉంటారు. చంద్రబాబు ఆంధ్రకు న్యాయం చేస్తాడు అని అనిపించినప్పుడు 2014 ఎన్నికల్లో ఎందుకు మీరు ఆయన ఫాలో కాకుండా మీరు కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేశారు? ఇన్ని రోజులు ఆ పార్టీలో ఉండి ఇంతకాలంగా ఆ పార్టీలో అన్ని పదవులు అనుభవించి మేమేదో మాకిష్టం వచ్చినట్టు పదవి కోసమని వెళ్ళిపోవడం మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయం ఒక్కదాంతోనే, మొహమాటం ఏం లేదండి, అదొక్కటే గ్రాట్యుటీ. ఆ పాపం మరి మొన్నెందుకు చూపించలేరు? టీడీపీలో చేరముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరి అయిపోయింది, నాయకులు మిగిలిన వాళ్ళు తక్కువ. ఆ పాపం, ఆ సానుభూతి ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు తప్పదు. అంటే ఎవరి కోసం? ప్రజల కోసం. ఏ ప్రజల కోసం? తెలుగు ప్రజల కోసం. తెలుగు ప్రజల కోసం అన్నప్పుడు మీరు మీ బ్రదరు ఆత్మకూరులో ఆయన డిపాజిట్ రాని పరిస్థితి ఉంది. మీ సొంత కొడుకు నెల్లూరులో ఓడిపోయారు. మీ సొంత తమ్ముడు నెల్లూరు ఓడిపోయాడు. ఈ ప్రజలందరూ కూడా తిరస్కరించిన తర్వాత భావోద్వేగం అండి. అదే భావోద్వేగం ఎల్లకాలం ఉంటుందని మాత్రం అనుకోవద్దు. భావోద్వేగం కాదు, ప్రజల కోసం, ప్రజల పేరుతోటి పునరావాసం పొందారు. ఆనం వాళ్ళకి రాజకీయ చరిత్ర ఉండదు, అందుకోసమే టీడీపీ పంచన చేరారు అనుకోవచ్చా? సార్, ఇది చాలాసార్లు అనుకున్నారండి మమ్మల్ని. మా తండ్రి గారు ఓడిపోయాడు, మా పెద్ద తండ్రి ఓడిపోయాడు. అప్పుడు కూడా అందరూ ఇదే అనుకున్నారు. ఓడిపోయినా అప్పుడు కాంగ్రెస్ ఓడిపోతే టీడీపీ గెలుస్తుంది, టీడీపీ వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరున్న కాంగ్రెస్, మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం మీరు మార్గం వెతుక్కున్నారు. టీడీపీయే మీకు అంతిమంగా డెస్టినీ అనుకున్నారు. కరెక్టేనా? అట్లని కాదండి, అట్లని కాదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రజల కోసం, మన అందరి కోసం, మనకు రాబోయే తరాల కోసం ఎవరైతే ఉత్తమంగా పనిచేయగలుగుతారో వాళ్ళకి మన సహాయ సహకారాలు,
మన అనుబంధాలు అందించాలా అన్నది ఒకటే మా యొక్క అభిప్రాయం. ఆనవాళ్ళ సత్తా ఏంటి, బలం ఏంటి, బలహీనత ఏంటి? మాకు ప్రజలే మా బలం అండి, బలహీనత కూడా అదేనండి. ఓడించిన ప్రజల కోసం వాళ్ళ కోసమే అని చెప్పడం వెనక ఆంతర్యం ఏం లేదా? అంటే అవసరం కోసమే ఆనం వాళ్ళు రాజకీయంగా ఈ ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవడంలో తప్పు లేదా? ఎవరు అవసరం కోసం అంటారు? ఆనం వారి అవసరం, ప్రజల పేరుతోటి ఆనం వాళ్ళు రాజకీయ ఒక షెల్టర్ తీసుకున్నారు టీడీపీలో చేరి, కరెక్ట్ కాదా? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, అవసరాల కోసము. అంటే మీరు మిమ్మల్ని ఓడించిన ప్రజలు మీరు అవసరం లేదని చెప్పినప్పుడు మీరు మళ్ళీ మమ్మల్ని చాలాసార్లు వద్దన్నారండి, ఒకసారి కాదు చాలాసార్లు వద్దన్నా. మీరు ఉన్న పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. 87లో కాంగ్రెస్లో చేరారు, తర్వాత ఓడిపోయారు, తర్వాత మళ్ళీ వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి, కాంగ్రెస్కి అవకాశం లేదు కాబట్టి, వైసీపీలో మీకు అవకాశం రాలేదు కాబట్టి టీడీపీనే అంతిమ. వైసీపీలో మేము ప్రయత్నం చేయలేదు. ఎందుకని? వైసీపీలో మీరు ప్రయత్నం చేశారు, అక్కడ అవకాశం రాకనే ఇక్కడ చేరారు అనే వార్తలు వచ్చినాయి, ఆ ప్రచారం కూడా జరిగింది. ప్రచారం అండి, ప్రచారం ఏదైనా చేయొచ్చు, ఎవరైనా ఏం చేయొచ్చు. వైసీపీలో ఎటువంటి పరిస్థితుల్లో మేము చేరం. ఎందుకని అంత నిర్ణయం తీసుకున్నారు? వైసీపీలో ఏమిటి మీకు గిట్టంది, నచ్చని అంశం? ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి ఎంత ముఖ్యుడో, రాజశేఖర్ రెడ్డి ఏ విధమైనటువంటి పద్ధతులు నడవడో దానికి సంపూర్ణమైనటువంటి వ్యతిరేకి ఈ జగన్ రెడ్డి గారు. అందుకోసంగా మేము ఆ పార్టీలోకి పోకూడదు అనేటటువంటి నిర్ణయంతోనే ఉన్నాం తప్ప, ఆయన ఏదో మమ్మల్ని వద్దనడం, మేము ఆడికి పోతామనడం. మీ జిల్లా నాయకులు కూడా మీరు వస్తారంటే జిల్లా నాయకులు కూడా భయపడ్డారు, వైసీపీలో ఉన్నవాళ్ళు. అమ్మో ఆనం వాళ్ళ అయింది పుకార్లండి, ఎందుకు భయపడతారండి? మమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. అంటే మీ అంత వైఎస్కి అంత డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న జగనే అయినప్పుడు మీరెందుకు ఫస్ట్ వైఎస్ చనిపోగానే జగన్ సీఎం చేయాలన్నారు? అప్పుడు తెలియదు కదండి ఇతని మనస్తత్వం. అంటే మీరు ఆ విధంగా అప్పుడు కనుక అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ జగన్ సీఎం చేస్తే రాష్ట్రానికి మీరు అనుకున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా నష్టం జరిగితే దానికి మీరు బాధ్యులు అయ్యేవాళ్ళు కదా? అంతే కదా, ఖచ్చితంగా. దానికి క్షమాపణ మేము మొయ్యాల్సి వచ్చేది. దానికి క్షమాపణ చెప్తారా ఆ రోజు అన్న? ఖచ్చితంగా ఆ రోజు జగనే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి గొంతెత్తి అరిసిన వాడిని నేను. అటువంటి నా పరిస్థితికి ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ ఆ కర్మంతా మేము మొయ్యాల్సి వచ్చేది. అది జగన్ అదేదో దేవుడి దయ వల్ల అది కాకుండా పోయింది. జగన్ సీఎం కాకపోవడం వల్లే మీరు మనసు మార్చుకున్నట్టు కనిపిస్తూ ఉన్నారు, కానీ జగన్లో మంచితనం లేదని కాదు అని అనుకోవచ్చా? జగన్ మంచోడా చెడ్డోడా మాకు అవసరంలే, కానీ జగన్ చేసేటటువంటి ప్రతి పని చాలా దుర్మార్గమైన పని అండి. ఏం చేశాడు? ఆయనకి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్క సలహా 67 మంది గెలిచి ఒక్కరు నోరిప్పగలుగుతున్నారా అండి? అసెంబ్లీలో ఒక్కరికి అవకాశం రాగలుగుతుందా అండి? ఆ ఎమ్మెల్యేలకి నేను బాధ మీకెందుకు వస్తూ ఉంది? మాట్లాడనివ్వట్లేదు అని పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు మీరు. ఆయన అది మేము చెప్పడం లేదండి, మేము ఇప్పుడు చెప్పడంలా. జగన్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు మీరు? నేనేం చేయడం లేదండి, ఆయన్ని నేను ఎందుకు వదిలేశాను అనేది మీరు కానీ అడిగితే అసలు అతను నన్ను ఎందుకు వదిలేసుకున్నాడు అదే కోపం మిమ్మల్ని పార్టీలో చేర్చుకున్నందుకు, నన్ను వదిలేసినందుకేనే? పార్టీ కాదు కదండి, అంతకు ముందే. ఓకే, ఆయన పార్టీని పెట్టక ముందే నేను అతని దగ్గర నుంచి దూరంగా జరిగేది. అడగలేదని కోపం ఏమైనా ఉందా? అది కూడా లేదండి, నాకేం కోపం ఏం లేదు ఆయన మీద. అయితే అతని కోసం ఒంటి కాళ్ళ మీద నిలబడి ఫైట్ చేసిన వాడిని నేను. కానీ
అతను ఎంతసేపటికి ధనవంతులకి మాత్రమే ప్రోత్సాహం ఇచ్చేవాడు. మీకు మాత్రం ఏం తక్కువ, మీకు చాలా ఆస్తులు ఉన్నాయి కదా. నాకేం ఆస్తి లేదు సార్, నాకు ఉండేది నా వైఫ్ తరఫున వచ్చేటటువంటి వైఫ్ అయినా కానీ మీదైనా మీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి. మీ కోడలు కూడా చాలా ఆస్తి ఇచ్చారు, మీ ఒకళ్ళని ఉన్నామని తీసుకున్నారు. అంతే. మీకు మరి ఎందుకు తక్కువ? ఎక్కడ తేడా వచ్చింది ఆనంకి జగన్కి మధ్య? మా దగ్గర తేరకు వచ్చిన డబ్బులు లేవు కదండి. కాంట్రాక్టులలోనో వ్యాపారాల్లోనో వచ్చిన డబ్బులు లేవు. అంటే డబ్బులకి పార్టీలో చేర్చుకోవడానికి సంబంధం ఏంటి? అతనికి వాళ్ళంటేనే మోజు, వాళ్ళకే ప్రయారిటీస్ ఉంటాయి. ఆడ మమ్మల్ని బయట కూర్చోబెట్టి రాజకీయ నాయకుల్ని డబ్బు గల్ల వాళ్ళతో మాట్లాడుకుంటుంటే వీ కాంట్ ఫేస్ ఇట్. మీరు ఇందాక అన్నదాన్ని ఇప్పుడు విభేదించారు. మీరు మేము ప్రయత్నమే చేయలేదన్నారు, ఇప్పుడు మమ్మల్ని బయట ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు. ఓకే, నాట్ నౌ. ఓకే, ఆ రోజు సంగతి చెప్తున్నాను. ఇది కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఇవన్నీ నచ్చక మీరు ఆయన్ని ఇవన్నీ నచ్చకే ఆయన వదిలి దూరంగా వచ్చానండి. ఓకే, కాదు ఇప్పుడు చూస్తే జగన్ మీద నిన్న కూడా మీరు ఒంటికాల మీద జగన్ని విమర్శిస్తానండి. టీడీపీలో ఉన్న నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకుల కంటే కూడా ఆనం వివేకానంద రెడ్డి అనే అతను AK-47 తీసుకొని బరెస్ట్ చేసి పడేస్తాడు జగన్ని. అంటే జగన్ని తిడితే ఆనం ఫ్యామిలీకి పదవి వస్తుందనే ఏమన్నా ఇండైరెక్ట్ టార్గెట్ ఏమైనా ఉందా? లేదండి, అట్లాంటి ఆలోచన కానీ అలాంటి చంద్రబాబుని మెప్పించడానికి జగన్ తిట్టడమే మార్గం అనే ఇంకేమన్నా సూత్రం ఉందా? నాకన్నా బాగా తిట్టేవాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు కదండి. కానీ వాళ్ళందరికంటే మీరు బాగా తిడుతున్నారు ఇప్పుడు కదా. అబ్బాయి అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే నాకన్నా బాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, నాకన్నా బాగా విమర్శించేవాళ్ళు ఉన్నారు, ఒక స్టేటస్ ఉన్నోళ్ళు ఉన్నారు, ఒక మంత్రి పదవులు ఉన్నోళ్ళు. ఏ విషయంలో తప్పుపడుతున్నారు జగన్ మీరు? నేనా? ఖచ్చితంగా అండి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఏ విధంగా? అనవసరంగా అతను తెలుగుదేశం మీద దాడి చేస్తున్నాడు. తెలుగుదేశం మీద దాడి ఎక్కడ జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న 10-15 మంది ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి చేరిస్తే ఆయన దాడి తర్వాతనే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, అంతకుముందు లేదు. అంటే జగనే కదిలించుకొని పాడు చేసుకున్నాడా? జగను నోటి దుల, అతని అహంకారం, అతని కక్షపూరిత భాష వల్ల తెచ్చుకున్నటువంటి విషయం అండి. కానీ మీరు జగన్ను తప్పు పడుతున్నట్లేదు, జగన్ను తిట్టడం వల్ల వచ్చే ప్రయోజనం మీదనే మీ దృష్టి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏం ప్రయోజనం ఉంటుందండి? ఇప్పుడు నాకు ఇది ఎమ్మెల్సీ, MP పదవులు మీ బ్రదర్ ఖాళీ ఉన్నారు, మీరు ఖాళీగా ఉన్నారు, ఇద్దరం ఖాళీ. మేము మాకెందుకండి ఇప్పుడు ఇవన్నీ పదవులు ఏం ఆశించరా? అయ్యో, మేము అసలు ఏది ఆశించకుండానే చేరాం. టీడీపీలో షరతులు ఏం పెట్టలేదా? షరతులు ఏమీ లేవు. మా ఆనం వారు అంత పెద్ద ఫ్యామిలీ, నెల్లూరు రాజకీయాల్లో మీరు ఎంత చక్రం తిప్పిన వాళ్ళు షరతులు లేకుండా బేషరతుగా పార్టీలో చేరారంటే నిజంగా నమ్మాలా? ఖచ్చితంగా నమ్మాలి, ఎందుకంటే ఆనం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. ఆనం వాళ్ళు చెప్తేనే నమ్మకూడదని అంటున్నారు నెల్లూరు వాళ్ళు. అయ్యో, వాళ్ళెవరో దుర్మార్గులు అయి ఉంటారండి. ఆనవాళ్ళు చెప్తే నమ్మాలా. సరే, టీడీపీలో చేరారు నెల్లూరులో, పార్టీకి మీరు దూరంగా ఉంటున్నారా? మిమ్మల్ని పార్టీకి దూరంగా ఉంచుతున్నారా? ఏం లేదే, అట్లాంటిది ఏం లేదు. నెల్లూరు టీడీపీ మా బాధ్యతని మేము సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఏది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనా? ఖచ్చితంగా మేము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంలే. మా వాళ్ళందరినీ కూడా జిల్లా 4 చెరగల ఉన్నటువంటి ఆనాటి మా కాంగ్రెస్లో మాతో పాటు నడిచినటువంటి యోధులందరినీ కూడా తీసుకొని విజయవాడ వచ్చి విజయవాడలో తెలుగుదేశం పార్టీలో చేర్చాం. నెల్లూరులో ఆనం వాళ్ళ వెంట ఎవరు లేరు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది వైసీపీకి వెళ్ళారు, కొంతమంది వీళ్ళు రాకముందే టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒంటరి పరిమితమైన వాళ్ళు. వీళ్ళ ద్వారా వీళ్ళు చేసిన కబ్జాలు కానీ వీళ్ళు చేయించిన కబ్జాలతో కానీ లబ్ధి పొందిన అతి కొద్ది మంది మాత్రమే ఆనం వాళ్ళ వెంట మిగిలారు. నాకు కబ్జా అనేది అసహ్యమైన పదం. ఒకరు భూమిని కానీ ఒకరి ఇళ్ళని కానీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల్లాగా ఇప్పుడు అది అవునండి చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉండేటటువంటి శాసనసభ్యులు కానీ నాయకులు కానీ వాళ్ళ మాదిరి ఊళ్ళోళ్ళ కొంపలు నూకేవాళ్ళం కాదు మేము. కోపం వచ్చినట్టుంది. ఖచ్చితంగా మనసుకి బాధ కలిగించే పదం ఎవరన్నా వాడితే మేము ఖచ్చితంగా కోపడతాం.
అధికార పార్టీలో మీరు ఉన్నారు. సమంజసమైనటువంటి మాట కాదు అది. అధికార పార్టీలో ఉన్నారు, కబ్జాలు చేస్తున్నారు, కొంపలు నూగుతున్నారని చెప్తున్నప్పుడు ఎందుకు మీరు అధికార పార్టీ వైపు నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏం చెప్తామండి, అలా కొన్ని పోతుంటాయి. అంటే మీ మాట టీడీపీలో చెల్లడం లేదా? మేము చెల్లడం లేదా ఉండడం లేదా అని మేము అనడంలే, ఎందుకంటే మేము ఎవరికి చెప్పడంలే. ఆనం వాళ్ళ వెంట జనం ఉన్నారా లేరా? దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరూ లేరు, ఆనం వాళ్ళు ఏకాకులుగా మారిపోయారు ఇప్పుడు, అందుకోసమే సైలెంట్గా ఉన్నారు. బహుశా కూడా అదేనండి. నారాయణ తోటి, మంత్రి నారాయణ గారు, ఆయన ఇంతకుముందు మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనకి మీకు పొగసేది కాదు. కొన్ని విషయాల్లో కొరవంతా బాగానే ఉండేవాడు, పొగసేది కాదు. కానీ ఆయన ఇప్పుడు మీకు బాగా ఆప్తులయ్యారు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చారు పార్టీలోకి. ఎందుకంటే సోమిరెడ్డికి నారాయణకు పడదు కాబట్టి ఆనవాళ్ళ అండ, అంటే రెడ్ల అండ తీసుకోవాలి, నెల్లూరులో ఉండాలని అనుకొని నారాయణ మిమ్మల్ని దగ్గర తీసినట్టుగా చెప్తా ఉన్నారు. అందులో ఆ ఈక్వేషన్లో ఏమన్నా ఇట్స్ రాంగ్, తప్పండి. ఎందుకంటే మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనతో పుసికేది కాదు, అట్టాడిదేం లేదు. కానీ మీరు బహిరంగంగానే విమర్శించేవాళ్ళు, తప్పు పట్టేవాళ్ళు కొన్ని విషయాల్లో. ఆయన కొన్ని విషయాల్లో మాకు ఇష్టం లేనిది ఎవరి మీదైనా నేను ఇస్తా, ఇప్పుడు ఇస్తా. నేనే ముఖమాటం అదంతా లొంగ తీసుకోవడం కోసమే అంటారు. అచ్చిచ్చి నేను అలా బ్లాక్ మెయిలింగ్ చేసేవాడిని కాదండి. నారాయణ తోటి ఒకప్పుడు విభేదించిన ఆనం ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు ఆయనకు దగ్గరైంది? ఎక్కడ సెటిల్మెంట్ అయింది? ఏ విషయంలో రాజీ కుదిరింది? ఏ విషయంలోనూ మాకు సెటిల్మెంట్ కానీ వారితో మాకు విభేదాలు కానీ లేవండి. సిటీలో ఏదో సైట్కి సంబంధించి సెటిల్మెంట్ జరిగింది, అందుకోసమే నారాయణకి ఇప్పుడు ఆనం వాళ్ళు ఆప్తులు అయిపోయారు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే చేసేవాళ్ళమే తప్ప ఈ సైట్ల జోలికి, స్థలాల జోలికి మేము పోం. సోమిరెడ్డితో ఎందుకు తేడాలు వస్తున్నాయి? అదేదో మొదటి నుంచి రాజకీయాల్లో వాళ్ళకి మాకు వ్యతిరేకం అండి. మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కూడా, అందువల్ల మొదటి నుంచి కూడా వాళ్ళ 9th కాలం నుంచి మాతో వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఎలా చేరారు మరి? ఆయన మీ వ్యతిరేకులు ఉన్న పార్టీలో చేరడం వెనక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆయనే మాతో చాలా బాగున్నాడు. కానీ అది మాత్రమే, లోపల మాత్రం ఆయన మీ మీద ఆయనకి ఆయన మీద నాకు లోపల బయట ఏం పేకల లోతున ఒకవేళ ఆయనకుంటే ఉండొచ్చేమో కానీ ఆయన అవకాశాలకు మీ అవకాశాలకు ఆయన రావా. నేను మాత్రం సపరేట్ అబ్బా. ఆ పెద్ద ఆనం కామెడీ చేస్తూ ఉంటారు, సీరియస్నెస్ ఉండదు. చిన్న ఆనం సీరియస్గా ఉంటారు, ఆయన పదవులు కొట్టేస్తారు. ఇదంతా వ్యూహము అని. చిన్న ఆనం పెద్ద ఆనం అనేది ఏం లేదండి. నా తమ్ముడే నా లీడర్. కానీ మీరు కాబట్టి మా తమ్ముడు చెప్పినట్టుగా నేను పోతా. రామనారాయణని ప్రేమించినట్టుగా మీరు మిగతా జయ విజయాలను ఎందుకు ప్రేమించట్లేదు? వాళ్ళని ఎందుకు తొక్కాలని చూస్తున్నారు? అదేం లేదండి. నా తమ్ముళ్ళు అంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఎందుకు అలాంటి ఇష్టమైనప్పుడు? వాళ్ళు చెప్తానేనండి, వాళ్ళు హైదరాబాదులో ఉండి నెల్లూరుకి రాగానే ఒక అబ్బాయి, ఒక తమ్ముడు నెల్లూరు రాగానే వాడికి ఒక ప్రాంతాన్ని అంతా కూడా ఉపజెప్పి నువ్వు ఇది చేయరా బాబు అన్న. ఇంకొక పిల్లోడు అంటే సామంతుల్లాగా పనిచేశారా చెప్తున్నాను ప్రాంతాన్ని? అట్టని కాదండి, మా వాళ్ళని చూసుకోవాలి కదా. వి గాట్ ఎ వ్యాస్ట్, చాలా పెద్ద పంచిపెట్టారు తమ్ముళ్ళకి. అట్టనేం కాదు, చూసుకోవద్ది. ఏదైనా విషయం ఉంటే నా దగ్గర తీసుకురండి, వాళ్ళకి అప్రోచబుల్గా ఉండండి అని చెప్పడమే దాని అర్థం. అంటే మేమేంది పంచేది, ఎవరు పంచరండి. యాక్సెప్ట్ చేయాలి, అసలు పంచినా కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ మీ పంపకాన్ని మీ తమ్ముడే యాక్సెప్ట్ చేయలేదు కదా. అదే నేను చెప్తున్నానండి, ఎవరికైనా ఒకరికి వారసత్వం రావాలంటే అది పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని దాన్ని మనం వక్రంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వీలు కాదండి. మీ తమ్ముళ్ళు వక్ర బుద్ధితో ఆలోచించారు. అలా అని కూడా నేను అన్నండి, వాళ్ళు మంచివాళ్లే. మీరు తొక్కేస్తున్నారని అనుమానం వాళ్ళు మొదలైన తర్వాతనే వాళ్ళు నేను తొక్కి ఎవడి పీకతా. మీకంటే ముందు టీడీపీకి వచ్చాడు జయరెడ్డి. ఎవరు? జయరెడ్డి. మంచిదే కదా. కానీ ఆయన మీతో ఇప్పుడు లేడు, మీరు టీడీపీలో ఉన్నారు. మేము టీడీపీలోనే, ఆయన టీడీపీలో ఉన్నారు. మేము ఆయన, కానీ ఆయన మీతో లేరు. పోనీ పాపం.
మానవారి కుటుంబంలో నలుగురు 4 దారులు పోయారంటే ఏసీ సుబ్బారెడ్డి ఆత్మయం అనుకుంటుంది, వెంకటరెడ్డి గారి ఆత్మయం ఉంటుంది, సంజీవ రెడ్డి ఆత్మయం అనుకుంటుంది. ముందు నా గుండె ఏమనుకుంటుందో చూడండి. గుండె అనుకుంటున్నప్పుడు గుండె ఏమనుకుంటుందో చూడండి. వదిలేసి మీరు ఒక్కళ్ళే టీడీపీలో చేరి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏమనుకుంటుంది? నేనేం చేయలేనండి, ఎందుకంటే నేనుగా ఎవరిని నెట్టను. మీరంటే భయపడుతున్నట్టున్నారు, మీరు తొక్కేస్తారు, ఎక్కడ తొక్కేస్తారో. నేనేంది తొక్కేది? నేను వాళ్ళని తొక్కి నేను ఇంకెవరిని తీసుకురావాలి పైకి? తొక్కకపోతే 2004లోనో 2009లోనో సీటీ ఇవ్వాల్సిన మీ తమ్ముడికి అంతా అయిపోయి కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది, ఇక లాభం లేదనుకున్న సమయంలో మీ తమ్ముడిని పోటీ చేయించారే, దాన్ని ఏమనుకోవాలి? బాగా అడిగారండి, చాలా బాగా అడిగారు. నా 63 సంవత్సరాల తర్వాత నేను జనరల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదు, రాజకీయాలు మాత్రం వదలకూడదనే అనుకున్నా. దాని మీదే నిలబడ్డా. అందుకు ఖాళీ చేశాను కాబట్టి వాళ్ళకి స్థానం కల్పించాను. కానీ వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదంటున్నారు మీ పెద్ద మనసుని. మనం ఏం చేస్తామండి? విజయరెడ్డిని రాత్రంతా బ్రతిమలాడారు మీరు, వైసీపీకి వెళ్ళొద్దు 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 అని. కానీ ఆయన మీ మాట వినలేదు. మీతో లాభం లేదనుకున్నారా? మీరు మీతో పాటు ఉంటే ఇక నా పరిస్థితి అంతే అనుకున్నారా ఆయన? ఎవరండి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పింది? ఎవరండి? మీరు బతిలాడాలి లేరా? ఎవరు? మీ తమ్ముడిని వద్దు వైసీపీలో చేరొద్దని మీరే పొమ్మన్నారా? నేను పొమ్మనలేదు. నేను పోతాడు అని తెలిసిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇద్దరు తమ్ముళ్ళని వెంట తెచ్చుకోలేని ఆనం సోదరులు కొత్తగా టీడీపీలోకి వచ్చి ఏం సాధిస్తారు? అందరితో కలిసి పనిచేస్తారు. అందరితో కలిసి పనిచేస్తారు. అన్నదమ్ముల్ని తెచ్చుకోలేని అందరిని ఎలా కలుపుతారనేది ఇప్పుడు పాత టీడీపీ నాయకుల నెల్లూరులో అనే మాట. అదే చెప్తున్నానండి, వాళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళే, నా అన్నలే. అందుకని అందరితో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళందరితో భాగస్వామ్యం తీసుకునేదానికి నేను సంసిద్ధంగా ఉండా. ఐ హ్యావ్ నో ఎనీ అదర్ యావిగేషన్స్. మీరు చంద్రబాబు గురించి ఏం మాట్లాడారు? కావాలని మాట్లాడింది. కావాలనే మాట్లాడారు. సిఎల్పిలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టారు చంద్రబాబు. అవునండి. అప్పుడు పనికిరాని చంద్రబాబు ఇప్పుడు ఎలా పనికి వచ్చాడు? ఇప్పుడు ఈజ్ ది ఓన్లీ మ్యాన్, ఈజ్ ది ఓన్లీ వన్. మీకు రాజకీయ పునరావాసం ఇవ్వగలిగిన వ్యక్తి. మీరు మీ మాటలు నా నోట్లో పెట్టాలని చూస్తున్నారు. ఈజ్ ది ఓన్లీ వన్. ఆ రోజుల్లో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రతి అసెంబ్లీ సెషన్కి మీ అందరి కళ్ళ ముందే ఆయన పోయి కలిసి నమస్కారం పెట్టి వచ్చేవాడిని అసెంబ్లీలో. మీరు ఆ పిఆర్ మెయింటైన్ చేసేవాళ్ళు దీనికోసమేనా? అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా అవసరం వస్తుంది చంద్రబాబు? మరి 15 ఏళ్ల ముందే ఎవరో ఊహిస్తారండి? అసలు ఇట్లాంటి దరిద్రం ఎవరో ఊహిస్తారండి? ఏమో చంద్రబాబుతో ఎప్పుడైనా రాష్ట్రం ఈ విధంగా బద్దలుగా పగిలిపోద్దనుకుంటామా? రాక్షసుడు లాంటి ప్రతిపక్ష నాయకుడు వస్తాడనుకుంటామా? ఒక మూర్ఖుడు, ధన వ్యామోహమే కలిగినటువంటి జగన్ ఈ రాజకీయాల్లోకి వస్తాడని అంతకుముందు ఎవరన్నా అనుకున్నారా? జగన్కి టీడీపీకి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? మీరు ఆయన రాక్షసుడు పనికిరాని వ్యక్తి అని తిడతా ఉన్నారు. జనానికి అర్థమైంది వాట్ ఈజ్ హీ. అతన్ని నమ్మి ప్రతి ఒక్కడు నాశనం అయ్యాడు. వాడి కులం నాశనం అయింది, ప్రజలు నాశనం అయ్యారు. ఆయన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా. జగన్ కులం ఆయన వెంటలేదా? ఈ రోజు ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లేకపోతే ఇక రెడ్లంతా జగన్ వెంట లేనట్టేనా? అసలు మాతో ఎవరండి రెడ్లు ఉండేది? మేమంతా బీసీ రెడ్లమండి. మేము బీసీ రెడ్లమండి, మేమే చెప్పుకుంటాం. ఆడి కారు, బెంజ్ కారు, ఈ రేబాన్ స్పెట్స్, పాష్ ఇది ఉండే ఆనం వాళ్ళు బీసీ రెడ్ల కాదా? కాదా? ఏసీ సుబ్బారెడ్డి కాలం నుంచి అంటే 80 years బిఫోర్ నుంచి క్యాడిలాక్, ప్లెమౌత్, ఓట్స్ మొబైల్ వీటిల్లోనే తిరిగాడు మా పెదనాయన ఏసీ సుబ్బారెడ్డి గారు. మరి బీసీ రెడ్లు ఎలా అవుతారు? ఇది మా షోక్.
మా షోకు అన్నం తినడానికి ఉండే కాడీలాలో తిరిగే వాళ్ళు బీసీలు ఎలా అవుతారు? బీసీ అయ్యో అన్నం తినకపోయినా మేము అన్నం తినకపోయినా మాకు ఈ సోకంతా ఉండాలా, ఈ సోకు ఉండాలా, ఈ అద్దాలు ఉండాలా, ఇలాంటి కార్లు ఉండాలా. అందుకనే ఆనం వివేకానంద రెడ్డి సకల కళ వల్లభుడు అయ్యాడు అనుకోవచ్చా సార్? కళలు అంటే 64 కళ్ళండి. వాటిలో మనకి ఎన్ని ఉన్నాయి? నాకు వీణ వాయించడం ఇష్టం అండి, అందుకని నేర్చుకున్నా. ఏదో కొద్దో గొప్ప వచ్చు, అంటే బయట కచేరీలు ఇచ్చేంత రాదు. నా మనసుకి నాకు నేను వాయిస్తుండా అని అనుకుంటా. గిటార్ వాయిస్తా, వైలిన్ వాయిస్తా, ఎన్ని కళలే. ఈ కళలన్నీ వచ్చంటే 64 కళ్ళు నాకు వచ్చినట్టే. ఈ కళ కాకుండా ఇంకో కళ కూడా ఉంది సపరేట్గా, అది ఆనం వివేకా దగ్గరే ఉంది అని అంటారు. ఇంకేముండవండి రహస్యమైనటువంటి కళలు. మీకు తెలుసు మీ గురించి ఏమనుకుంటారు? అపభ్రంశపు వెదవలండి. అపభ్రంశ కళ ఉందా లేదా? ఆ కళ నా దగ్గర లేదండి. ఆత్మకూరు విషయానికి వస్తే, ఆత్మకూరు ఇన్ఛార్జి కావాలనేది మీ డిమాండ్. అది చంద్రబాబు కూడా మీరు చెప్పారు, బయటికి చెప్పకపోయినా కూడా. అది ఇంతవరకు ఫైనల్ కాలేదు. అదేమన్నా బాధగా ఉందా లోపల? మాకేమన్నా చేర్చుకున్నాడు చంద్రబాబు బాధ్యత? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు మీరు ఆత్మకూరు చూడండి అని రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆయన అవసరమే కానీ మీ అవసరం ఏం లేదు. చంద్రబాబు అవసరం ఉండే 3 సార్లు చెప్పారు. 3 సార్లు చెప్పినా సరేలే టైం ఉంది, ఒక అబ్బాయి ఏదో చూస్తున్నాడు, చూసేవాడిని ఎందుకు కష్టపెట్టాలి, అదే కదా తేడా అని చెప్పి గమ్మునున్నాం. అదే కదా తేడా. ఆయన చూడమని చెప్తాడు, అక్కడ ఉన్న ఇన్ఛార్జి కన్నబాబు పక్కకు వెళ్ళడు, మీరు అక్కడికి అడుగు పెట్టలేరు. మేము పోవాలనుకుంటే ఎవ్వరు ఆపలేరు మమ్మల్ని. ఇప్పుడు ఇక రాజకీయాల నుంచి ఆనం వివేకానంద రెడ్డి రిటైర్డ్ అయినట్టు కంటెస్ట్ చేసేదాన్ని. ఇక వ్యూహాలు ప్రతివ్యూహాల్లో ఇలా తమ్ముళ్ళని పక్కన పెట్టేసి ఈ కార్యక్రమాలన్నీ నేను మాత్రం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటా. ఏ జనరల్ ఎలక్షన్లోనో పోటీ చేయమంటే నేను చేయలేను. ఓకే. ఇక సినిమా నటుడిగా రూపాంతరం చెందే అవకాశం ఉందా? ఆ మధ్య ఏదో మీ పేరు బాగా వినపడింది, సినిమాలో నటించడానికి సిద్ధం అవుతా ఉన్నారని. భలే ఉంటుంది సార్. అది అయితే తీయొచ్చు కదా మీరే ఒక సినిమా. నా దగ్గర డబ్బులే ఉన్నాయా బాబు? చిరంజీవిని కూడా అడిగినట్టున్నారు ఆ మధ్య. లేదండి, నేను అడగలేదు. ఆయన ఏమన్నా అడిగారా? ఆయన అడగలేదండి. మేమిద్దరం బాగుంటాం, మంచి స్నేహితులం. ఇంకా నెల్లూరులో తిరిగి ఆనం వాళ్ళ ఎర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మాది లేనిది ఎప్పుడో చెప్పండి. ఇప్పుడు లేదు కదా, 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నారు, పదవులు లేవు. ఒకప్పుడు మున్సిపాలిటీ మీ చేతిలో ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ కూడా మీ చేతిలో లేకుండా పోయింది. పదవులు ఉన్నా లేకపోయినా మేము చెప్పిందే జరుగుతుంది. మా వ్యతిరేకులు ఆడ కుర్చీలో కూర్చొని ఉన్నా మేము చెప్పిందే జరుగుతుంది. ఎలా? ఆడ పనిచేసే వాళ్ళందరూ 80 సంవత్సరాల నుంచి మేమిచ్చిన ఉద్యోగాలండి అవి. ఓకే, అంతే. అలాంటప్పుడు ఇక రాజకీయంగా ఈ పదవులు ఎందుకు? ఏ పదవులు? ఈ రాజకీయాల్లో చేరడం నేను రాజకీయాల్లో దిస్ ఈస్ వెరీ కామన్. ఇది కామన్. రాజకీయం అనేది ఒక జస్ట్ మీకు ఆభరణం లాంటిదే కానీ మీకు పదవుల కోసం మా అందసందాలకు కాదు. ఇది ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు. మీరు రాష్ట్రం విడిపోవద్దన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వబోము, ఇచ్చేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది కేంద్రంలో. ఇప్పుడు ఏం చేయాలి టీడీపీ? ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తామండి. పోరాటం అంటే కాటా కుస్తీ అయితే కాదు కదా, లేకపోతే బాక్సింగ్ రింగ్ అయితే కాదు కదా. సమయం సందర్భం ఉంది. ఆ సమయం సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సాధిస్తారు. ఆయన వ్యూహాన్ని బట్టి మేమందరం కూడా వారిని ఫాలో అవుతాం. ఒక చివరిసారికి చెప్పండి, ఆనం వాళ్ళ భవిష్యత్తు ఏంటి నెల్లూరు రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ? ఎప్పుడూ లైవ్లో ఉంటాం. అధికారం ఉన్నా లేకపోయినా, తమ్ముళ్ళు కలిసి వచ్చినా, పదవులు ఉన్నా లేకపోయినా, జనం ఉన్నా లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా ప్రజల కోసం మేము నడుస్తూనే ఉంటాం. మా వెనకాల జనం వస్తూనే ఉంటారు. ఇది ఆనం వివేకానంద రెడ్డితో ఈ వారం ఫేస్ టు ఫేస్. ఇది వచ్చే వారం మరొక అతిథితో మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.